హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. సో మార్నింగ్ మా ఆయనకి ఇంక లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి. మా ఆయనకి చెప్తే ఎగ్ బిర్యానీ చేయమన్నారు. సో ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నా, రైస్ కడిగి పెట్టుకున్నాను, అన్నీ తరిగి పెట్టుకున్నానండి. సో కడాయి వేసుకొని ఆయిల్ పోసుకొని ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. పసుపు కారం వేసుకున్నాను. అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈరోజు ఏమంటే మా మమ్మీ బర్త్డే అండి. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేకపోయాను, పాపని ప్రెగ్నెంట్గా ఉన్నాను అనేసి. సో కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎక్కడున్నా మా మమ్మీ బర్త్డేకి అంతా వెళ్ళేదాన్ని. సో ఈ ఇయర్ పోలేకపోతున్నా. ఇలా డాల్డా వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నాను అండి, అదే ఆయిల్లోనే. ఇలా మసాలా దినుసులన్నీ వేసుకునేసాను. సో ఆవాలు, జీలకర్ర, నేను ఏ కూర కన్నా తాలింపుల కన్నా జీలకర్ర వేస్తానండి, ఎందుకంటే బాగా డైజెస్ట్ అవుతుంది అనేసి. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయాక ఆనియన్స్ వేసుకున్నాను. కాలేజ్లో ఉన్నా కూడా నేను మా మమ్మీ బర్త్డేకి ఇంటికి తప్పకుండా వెళ్ళేదాన్ని, మా డాడీ బర్త్డేకి కూడా వెళ్ళేదాన్ని అండి. కొంచెం ఈరోజు బాధగా ఉంది. మా మమ్మీ అడిగింది వస్తావా అనేసి, నేను రాలేను మమ్మీ అని చెప్పాను, ఎందుకంటే మా హస్బెండ్కి వెళ్ళిన ఆఫీస్ ఉంది కాబట్టి. సో ఇలా ఆనియన్స్, టమాటా ఇవన్నీ వేసేసుకున్నానండి. ఇవన్నీ బాగా మగ్గనిచ్చాలి. బాగా మగ్గిపోయాయండి. అల్లం పేస్ట్ వేసుకున్న, పచ్చివాసన పోయేదానికి. మా మమ్మీనే పేస్ట్ చేసి ఇచ్చారండి, ఇది నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న. గరం మసాలా, పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆయిల్ పైకి వస్తుంది కాబట్టి కొంచెం ఉడికిపోయింది అనేసి అర్థం. సో కారం వేసుకున్న, పసుపు, సాల్ట్, ఇలా వచ్చేసింది కదండి ఆయిల్ పైకి, అప్పుడు ఉడికిందని అర్థము. సో ఎగ్స్ వేసేసుకుంటున్నాను. సో తల్లిదండ్రుల కన్నా ఏది ఇంపార్టెంట్ కాదని నా దృష్టిలో అభిప్రాయం అండి. సో నాకు వాళ్ళ బర్త్డే చాలా స్పెషల్. సో చూద్దాం రేపైనా తీసుకెళ్తారో లేదో మా ఆయన. ఇంకా సో ఇలా రైస్ కడిగి పెట్టుకున్నాను కదండి, నేను 3 కప్స్ వేసుకున్నాను. సో 3 కప్స్ కంటే 5 గ్లాసెస్ వేసుకున్నాను వాటరు. సో ఇలా రైస్ అంతా వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసానండి. ఇలా గిన్నె మూసి పెట్టేసాను, చూడండి ఎలా వచ్చిందో. ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. మా ఆయనకు కూడా లంచ్ బాక్స్ వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి కొన్ని వీడియోస్తో మేము ముందుంటా.